కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తాను చేసిన సూచనలు టీ కాంగ్రెస్ పెద్దలతో పాటు ఏఐసీసీ పెద్దలు కూడా తేలిగ్గా తీసుకున్నారని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశానని ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు నచ్చటం వల్లే టీఆర్ఎస్లో చేరినట్లుగా చెప్పారు. కొన్ని రోజుల నుంచి మనస్తాపం చెందినాను బాగా. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పక్షాన మనం గట్టి పోటీ ఇవ్వాలి, పార్టీకి బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తే మా నాయకత్వం ఎవరు కూడా వినలేదు. ఈ చెవుల నుంచి విన్నారు, ఈ చెవుల నుంచి వదిలేసినారు. పదే సారి చెప్పినా కూడా ఢిల్లీ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకే కాకుండా కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలందరికీ కూడా అన్యాయం జరుగుతుందని నేను భావించాను. కాబట్టి ఈరోజు మన ముందు ఒకే ఒక ఆప్షన్ ఉంది. పెద్దలు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. వారు ఏవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా అంచెలంచెలుగా ఈరోజు మన ముందు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్కి మీరు ఈరోజు చూసినారు. హైదరాబాద్లో క్వాలిటీ పవర్ ఈరోజు మనకు విద్యుత్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఏం చెప్పినారంటే తెలంగాణ వచ్చేస్తే హైదరాబాద్ అంతా కూడా చీకటిగా అయిపోతుంది, ఇంకా హైదరాబాద్కి అసలు అభివృద్ధి జరగదు అని చెప్పడం జరిగింది కొందరు నాయకులు. కానీ దాని భిన్నంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, అనేక అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా పనిచేస్తాం. ఎందుకంటే వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో కూడా మనం పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పరంగా ఉన్న పార్టీలు గెలిపించినప్పుడైతే అనేక అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరడం జరిగింది. రేపటి నుంచి ఇంకా మేము గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల గురించి కానీ గ్రేటర్ అభివృద్ధి గురించి కానీ మేమందరం కూడా కలిసికట్టుగా చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో పనిచేస్తామని ఈ సభలో చెప్పడం జరిగింది.